వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. 2026-27 రాష్ట్ర బడ్జెట్ 3,24,234 కోట్లు. అందరికీ బీమా, ఆహార ధీమా. ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా. ప్రతి పౌరుడికి సామాజిక ఆర్థిక న్యాయం. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ ఇందిరమ్మ జీవిత బీమా పథకం వర్తిస్తుంది. మరి దీనికి గాను రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షల బీమా సౌకర్యం లభిస్తుంది. కుటుంబ పెద్ద ఏ కారణంతో మరణించినా పరిహారం. పాఠశాల విద్యార్థులకు అల్పాహారంగా పాలు, రాగి జావా. ఇంటర్ విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం. పట్టాలపైకి ప్రభుత్వోద్యోగుల నగదు రహిత ఆరోగ్య పథకం. గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 3,30,000 కోట్ల రూపాయల అప్పులు ప్రజాప్రభుత్వం చెల్లించింది. ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ ఆయన్ను కేటీఆర్, హరీష్ రావులు బంధించారేమో, అందుకే రావట్లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆదాయాన్ని, అప్పుల్ని కూడా పూర్తి పారదర్శకంగా వెల్లడించేదే ప్రజాప్రభుత్వం అంటూ స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. మాది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్. సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యం. అప్పులు, ఆదాయాన్ని పూర్తి పారదర్శకంగా వెల్లడించామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ 5 లక్షల ఇందిరమ్మ బీమా పథకం వర్తిస్తుందంటూ తెలిపారు. నా లెక్కలు ఎప్పుడు తప్పలే, మళ్లీ అధికారం మాదేనంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ నేతలు దొరికితే బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు నిలదీశారు. ఇంతకు ముందు పోచంపల్లి ఫామ్ హౌస్ లో కోళ్ల పందాలు జరిగాయని, మరి అలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతుంటే బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కేవలం ఎన్నికలప్పుడే కాదు, బయట కూడా బీజేపీ, బీఆర్ఎస్ లు కలిసే పనిచేస్తున్నాయని స్పష్టమవుతుందంటూ తెలిపారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. తెలంగాణ కొత్త బడ్జెట్ రాష్ట్ర ప్రజల ఆశాదీపమని, వారి ఆకాంక్షలకు ప్రతిరూపమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ప్రతి పౌరుడికి సామాజిక ఆర్థిక న్యాయాన్ని కల్పించడమే తమ ప్రజాప్రభుత్వ లక్ష్యమంటూ స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణను దేశంలోనే నంబర్ 1 గా నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామంటూ తెలిపారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. భద్రాచలానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించాలని మంత్రులు కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వాకిటి శ్రీహరి గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం పట్టణ సమగ్రాభివృద్ధిపై సచివాలయంలో మంత్రులు సమీక్షించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. వేగం వద్దు, ప్రాణం వద్దని మనం పదే పదే అనుకుంటుంటాం. డబ్బు పోతే తిరిగి వస్తుంది, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు. రహదారి భద్రత అందరి బాధ్యత అంటూ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు స్పష్టం చేశారు. ప్రధానంగా డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనల్ని ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రులు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమంపై మంత్రులు సమీక్షించారు.